హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ముక్కోటి ఏకాదశి పూజ చిన్న వ్లాగ్తో మేము ముందుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ముక్కోటి ఏకాదశి అయితే మాకు చాలా స్పెషల్. అది ఎందుక అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా ఏమాత్రం మిస్ కాకుండా చూడండి. ఇక ముందు రోజైతే మా గార్డెన్లో పూలు అన్నీ కూడా కోస్తున్నాను పూజకి. ఇవి చామంతి పూలు. నేనైతే ఇవి వేసింది ఎల్లో కలర్ అనుకున్నానండి. పూసిన దాకా కూడా తెలియదు ఇవి పర్పుల్ కలర్ అని. కానీ చాలా బాగా ఉన్నాయండి. ఫస్ట్ సారి ముక్కోటికి పెడదామన్నట్టు ఇవి పూసి కూడా చాలా రోజులైంది. కానీ ఈరోజే కోస్తున్నాను. ఇలా పూలన్నీ కూడా కోసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ముక్కోటికి తులసి మాల స్వామివారికి ఇద్దామని అనుకున్నానండి. కాకపోతే తులసిని కూడా మంగళవారాలు శుక్రవారాలు కోయకూడదు కదా, మనకి ముక్కోటి శనివారం వచ్చింది కాబట్టి ఫ్రైడే కోయకూడదు అనేసి నేను గురువారం రోజే ఇవంతా కూడా తులసి దళాలు కోసుకున్నానండి. తులసి స్వామికి ఎంతగానో ప్రీతికరం కాబట్టి ఖచ్చితంగా తులసిని అయితే స్వామివారికి అర్పించాలి. ఈ విధంగా అయితే నేను తులసి దళాలు ఎంత అవసరమో అంత కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత సాయంత్రానికి గడపలవి పుదించుకోవాలి కదా, ఇంకా గడపలు కూడా నేను పుదించుకుంటున్నాను. ఫ్రెండ్స్, గడపలు పచ్చగా చాలా రోజుల వరకు ఉండాలి అంటే అది ఎలాగో అనేది కూడా నేను చిన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా అయితే గడపలు పుదించుకొని పసుపు కుంకుమ అవి పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇంకా గడప పైన ముగ్గులు కూడా వేసుకోవాలి. నేను ఇది అష్టదళ పద్మం అండి, చిన్నది ప్లాస్టిక్ది తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఈజీ. చక్కగా ఇట్లాంటివి మార్కెట్లో మనకి దొరుకుతాయండి. మంచిగా మనకి ఏది అవసరమో అట్లాంటి డిజైన్ తీసుకొని చక్కగా వేసుకోవడమే. ఇవి చాలా ఈజీ, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. చాలామందికి అయితే ముగ్గులు వేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వేయడం రాదు కదా, అలాంటి వారికైతే ఇవి చక్కగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా అయితే మొత్తము కూడా మేము గడప అది బుదించుకున్న తర్వాత ఇంకా గడప ముందైతే ఈ విధంగా అయితే ముగ్గు వేశానండి. ఇది స్వర్గవాకిలి. ఇది ముక్కోటి ఏకాదశికి ఖచ్చితంగా వేసుకోవాలి స్వర్గవాకిలి. ఇది కూడా యూట్యూబ్లో చాలా ఛానల్స్ వాళ్ళైతే ఏ విధంగా వేయాలి అనేది పెట్టారు. మీకు కావాలి అంటే చక్కగా వెళ్ళి చూసుకొని ఖచ్చితంగా అయితే స్వర్గవాకిలి అనేది ముక్కోటి రోజు వేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నదేమో గేట్ ముందు వేసుకున్నానండి. ఫస్ట్ చూపించిందేమో మొత్తం ముందు వేశాను. ఏదైనా స్పెషల్ డేస్లో మాత్రం ముగ్గుల్లో కాస్త పసుపు కుంకుమ వేసుకోండి. ఇలా వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ విధంగా అయితే నేను పసుపు కుంకుమ అన్నీ కూడా అలంకరించుకున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్ అని మీకు చెప్పాను కదా, అది ఇదేనండి. ఇది వెండి జంధ్యం. మేము స్వామివారికి ముక్కోటి రోజు ఇద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి. కాకపోతే ఈ సంవత్సరం అయితే మాకు వీలు పడింది. ఇలా మేము వెండి జంధ్యం అయితే వెంకటేశ్వర స్వామికి చేపించామండి. ఇది ముందు రోజు తీసుకొని వచ్చాము. మేము తీసుకొచ్చి ఇంట్లో పూజలో కూడా ఇది పెట్టి ఈ నెక్స్ట్ డే వెళ్ళి గుళ్ళో అయితే ఇచ్చామండి. ఇంకా మేము పొద్దున్నే స్వామివారికి అయితే ఈ జంధ్యంతో పాటుగా తులసి మాల అవి కూడా సిద్ధం చేసుకున్నాను. ఇలా హారతి ప్లేట్ అది కూడా పెట్టానండి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు హారతి ఉంటే మనకి స్వామివారి దగ్గరికి అయితే పంపిస్తారు. అందుకనేసి మేము ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా ఇదంతా కూడా తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5కే మేమైతే గుడికి వెళ్ళాము. ఇలా వెళ్ళి ఇవంతా కూడా తీసుకువెళ్ళి మేము స్వామికి ఇస్తే అయ్యగారు ఈ జంధ్యం తీసి స్వామికి అయితే అలంకరించారు. ఎంతగానో చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు. ఇలా ముక్కోటి రోజు ఇలా స్వామికి ఇది ఇవ్వడం అయితే మా అదృష్టమే అండి. చక్కగా తులసి మాల కూడా స్వామికి అయితే అలంకరించారు. ముక్కోటి రోజు ఒక తులసి దళం స్వామికి సమర్పించిన 3 కోట్ల తులసి దళాలు ఇచ్చినట్టు అని చాలామంది చెప్పగా విన్నానండి. ఏదైనా మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటి నుంచో అనుకున్న కోరిక అయితే ఈరోజు నెరవేరింది. స్వామివారికి ఈ వెండి జంధ్యం ముక్కోటి రోజు సమర్పించడం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి ఇది అలంకరించాక చూశారు కదా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. ఇలా ఇక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. వీళ్ళంతా కూడా దర్శనమై చేసుకొని ఇక్కడ ప్రసాదాలు అవి తీసుకొని ఇక్కడ కూర్చొని తింటున్నారు. వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు. చాలామంది అయితే పొద్దున్నే వచ్చారు. ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇటు పక్కనే ఆంజనేయ స్వామిది చిన్నది టెంపుల్ ఉంటుందండి. ఇంకా దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఈ స్వామికి మనం ఏదైనా కోరిక అనుకొని 41 వారాలు 41 సార్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక తీరిపోద్దండి. నేను ఇక్కడ స్వామికి ఇంకా హారతి ఇచ్చేసి ఇక తీర్థమై తీసుకుందామని అయితే ఇటువైపు వచ్చేస్తున్నాను. ఇక్కడ తీర్థము అక్షంతలు ప్రసాదం అనేది కూడా ఒక పక్కన పెట్టారు. ఇంకా భక్తులకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని పక్కకి ఏర్పాటు చేశారు. ఇక్కడ అక్షంతలు వేయించుకున్నాను. ఇంకా ఫైనల్గా ప్రసాదం అయితే తీసుకుంటున్నాను.
ఇలా ముక్కోటి రోజు నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం.